ఎస్సీ ఎస్టీ వర్గీకరణ మీదన రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన ఏకసభ్య కమిషన్ చైర్మన్ రాజీవ్ రంజన్ మిశ్రా మీదన జడ శ్రవణ్ కుమార్ హైకోర్టు సీనియర్ న్యాయవాది అట్లాగే జేబీఎం భారత్ పార్టీ అధ్యక్షుడు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఏకసభ్య కమిషన్ చైర్మన్ వ్యవహార శైలి కొన్ని లక్షల మంది ఉపకులాల మనోభావాలను దెబ్బతీసే విధంగా ఉంది. ఏకసభ్య కమిషన్ చైర్మన్ ఏ హోదాలో ఎంఆర్పీఎస్ అధ్యక్షుడు మందకృష్ణ మాదిక్ విచారణ సందర్భంగా మాట్లాడేటటువంటి అవకాశాన్ని కల్పించారు. అదే సందర్భంలో ఇతర మరి ఏ ఉపకులానికి చెందినటువంటి నాయకుడికి కనీసం మాట్లాడే అవకాశం ఎందుకు కల్పించలేదు? ఈ దేశ ప్రధాని ముందైనా అధికారులు లేచి నుంచునే సంప్రదాయం లేనప్పుడు ఏ హోదాలో మందకృష్ణ మాదిక్ ఇతరులకి ఇవ్వని గౌరవం కమిషన్ చైర్మన్ ఇచ్చారు. దీని మీద కమిషన్ చైర్మన్ ఎవరైనా ఇవ్వకపోతే ఖచ్చితంగా చైర్మన్ పర్యటన అడ్డుకుంటామంటూ జేబీఎం భారత్ పార్టీ శ్రేణుల తరపున ఆయన ప్రకటించారు. ఒక వర్గానికి కొమ్ము కాసే విధంగా కమిషన్ చైర్మన్ వ్యవహరిస్తున్నారు, ఇది పూర్తిస్థాయి అసంబద్ధంగా ఉందంటూ దుయ్యబట్టారు. తక్షణమే కమిషన్ చైర్మన్ పదవి నుంచి తప్పించాలంటూ డిమాండ్ చేశారు. కమిషన్ వ్యవహార శైలి మీద ఖచ్చితంగా న్యాయస్థానాన్ని ఆశ్రయిస్తాం, 80 లక్షలకు పైగా ఉన్న ఉపకులాలను కమిషన్ చైర్మన్ అవమానపరిచారని దీనికి తగిన మూల్యం కూటమి ప్రభుత్వం చెల్లించాల్సి వస్తుందంటూ హెచ్చరించారు.